ప్రసాద్ బెహ్రా అనే వ్యక్తి మీద ఒక మహిళ లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది సార్. అంటే ఆయన ఒక యూట్యూబర్ ప్లస్ ఆయన సినిమాల్లో కూడా నటించారు. సో అసలు దీన్ని ఎలా తీసుకోవాలి సార్? ప్రసాద్ బెహ్రా అనేది సైలెంట్ గా జరిగింది. సడన్ గా న్యూస్ వచ్చింది. ప్రసాద్ బెహ్రా అనే అబ్బాయి ఎప్పటి నుంచో యూట్యూబ్ వెబ్ సిరీస్ చాలా పాపులర్ అబ్బాయి. ఎక్కువగా కామెడీ వెబ్ సిరీస్ లో మనకి మామూలుగా రీల్స్ చూసే వాళ్ళందరికీ ఎక్కడో చోట అతను కనిపిస్తూనే ఉంటాడు. సో ఆ అబ్బాయి ఈ మధ్య కాలంలో సినిమాల్లోకి కూడా వచ్చాడు. రీసెంట్ గా కమిటీ కుర్రాల్లో యాక్ట్ చేశాడు. మంచి పేరు వచ్చింది. బెహ్రా అనే క్యారెక్టర్ పేరు కూడా దాంట్లో కూడా బెహ్రా పెద్దోడు అనే క్యారెక్టర్ చేసి కామెడీ వచ్చింది. దాని తర్వాత బచ్చలమల్లి అల్లరి నరేష్ రాబోయే సినిమా దాంట్లో కూడా అతను యాక్ట్ చేశాడు రీసెంట్ గా. అంటే తన కెరీర్ ఒక చిన్న యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో నుంచి యూట్యూబ్ వెబ్ సిరీస్ నుంచి మెల్లమెల్లగా సినిమాల్లో కెరీర్ ఎదుగుతున్న దశలో ఆ అబ్బాయి మీద ఒక అమ్మాయి కాంచన్ బొమ్నే అనే ఒక అమ్మాయి పెళ్లివారం అండి అనే ఒక వెబ్ సిరీస్, తర్వాత మెకానిక్ అనే వెబ్ సిరీస్ వీళ్ళిద్దరు కలిసి చేశారు. సో ఎక్కువగా వెబ్ సిరీస్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఇతను కాంబినేషన్ లో ఎక్కువ సీన్లు కూడా అట్లాగే ఉంటాయి. కొద్దిగా అదేంటంటే ఒక రకమైన ఇంగ్లీష్ లో కామెడీ అంటారు, అటువంటి కామెడీ వెబ్ సిరీస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అటువంటి దాంట్లో ఈ అబ్బాయి యాక్ట్ చేసినప్పుడు ఈ అమ్మాయిని అతను అసభ్యంగా తాకాడని, వేధింపులకి గురి చేశాడని ఈ కాంచన అనే అమ్మాయి అతని మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. జూబ్లీ హిల్స్ పోలీసులు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందని చెప్పి, అంటే ఆ అమ్మాయి కొన్ని సాక్ష్యాధారాలని సబ్మిట్ చేసింది. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు పెట్టారు. కోర్టు రిమాండ్కి 14 days జ్యుడిషియల్ రిమాండ్కి పెట్టింది. అంటే ఇదంతా కోర్టుకు పెట్టి జ్యుడిషియల్ రిమాండ్కి పెట్టి తను జైలుకి వెళ్ళే వరకు కూడా ఈ న్యూస్ ఎక్కడ బయట రాల. మామూలుగా అయితే ఇదంతా ప్రాసెస్ తీసుకుంటది కదా, కేసు పెట్టగానే అరెస్ట్ చేయరు. కేసు పెట్టినాక ప్రాథమిక విచారణ చేస్తారు. ప్రాథమిక విచారణలో తేలాలి, ఆ అబ్బాయితో కూడా మాట్లాడతారు, ఆ అబ్బాయి వాంగ్మూలం తీసుకుంటారు. ఇవన్నీ చూసినాక మెటీరియల్ ఎవిడెన్స్, తర్వాత వాంగ్మూలాలు ఇవన్నీ తీసుకుంటారు. తీసుకున్నాక అబ్బాయిని అరెస్ట్ చేసినాక కూడా కన్ఫర్మేషన్ రిపోర్ట్ ఉంటుంది, రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు పెడతారు. ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇంకా డైరీ ఇవన్నీ, కేసు డైరీ ఇవన్నీ ఉంటాయి. అంటే ప్రొసీజరల్ యాక్టివిటీస్ అంతా ఉంటాయి. ఈ ప్రొసీజరల్ యాక్టివిటీ ఎప్పుడు జరిగాయి ఏంటనేది న్యూస్ రాకుండా బయటికి ఎలా మేనేజ్ అయింది అనేది ఒక అంశం. రెండోది ఆ అమ్మాయి వైపు నుంచి ఏమన్నా పోలీసుల వైపు ప్రెజర్ చేయగలిగారా? ఎందుకంటే మామూలుగా ఎవరి మీద కేసు పెట్టినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేసేయడం అనేది జరగదు. మామూలుగా కొంత ప్రాథమిక విచారణ అంతా చేస్తారు. లేదు, ఆ అబ్బాయికి సంబంధించి అమ్మాయిని వేధింపులకు సంబంధించి స్ట్రాంగ్ ఎవిడెన్స్ అమ్మాయి పెట్టగలిగిందా, పోలీసులను కన్విన్స్ చేసే ఎవిడెన్స్, ఇవన్నీ బయటికి రావాల్సి ఉంది. ఏదేమైనా ఒక కెరియర్ ఇప్పుడిప్పుడే అతనిది బ్లూమ్ అవుతున్న, వికసిస్తున్న దశలో అతను అరెస్ట్ కావడం అనేది అతని కెరీర్కి ఖచ్చితంగా దెబ్బ. అయితే ఇలాంటి లైంగిక వేధింపులు ఉండవా అంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి. అది హీరోల నుంచి ఉండొచ్చు, డైరెక్టర్ల నుంచి ఉండొచ్చు. అంటే అమ్మాయి ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్గా మనకి ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉంది, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఫలాని ఎక్స్ అనే అమ్మాయికే ఎందుకు ఇవ్వాలి, ఎందుకంటే 50 మంది దానికి సూట్ అవుతారు, 50 మందిలో నీకే ఎందుకు ఇవ్వాలి నేను అనేది డైరెక్టర్ ప్రొడ్యూసర్ అడుగుతాడు. నీకే ఇస్తే నాకేంటి లాభం అనేది అడుగుతాడు. మామూలుగా హీరో మగవాళ్ళకి కూడా ఈ ప్రశ్న రావచ్చు కదా, మగవాళ్ళకి కూడా పర్టికులర్ వాడికే ఎందుకు ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా 2 సినిమాలు డైరెక్ట్ చేశాను, కొన్ని సినిమాలకు పనిచేశాను, నాకు ప్రత్యక్షంగా చూశాను. సో మగవాళ్ళకైతే ఏమవుతుందంటే ఎవరో ఒక రికమెండేషన్, లేకపోతే తనకు బాగా నచ్చేసో, లేదు కొన్ని చిన్న సినిమాలకైతే మగవాళ్ళ దగ్గర కూడా డబ్బులు కూడా తీసుకుంటారు. కొంతవరకు డబ్బులు సినిమాకి పెట్టమని డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. లేదు పర్సనల్ గా కూడా డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, మేనేజర్లు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో తీసుకొని వీళ్ళు ఆ అబ్బాయికి వేషం ఇవ్వడం, ఇలాంటివి కూడా సినిమా ఇండస్ట్రీలో జరుగుతాయి. అంటే పెద్దవాళ్ళ సినిమాలో ఇట్లాంటివి జరగవు మగవాళ్ళ విషయంలో. చిన్న చిన్న సినిమాల్లో ఎందుకంటే వాళ్ళకి ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ డబ్బులు ఉండదు కాబట్టి ఇట్లాంటి పద్ధతుల ద్వారా కలెక్ట్ చేసి, అంటే నీకు హెల్ప్ అవుతుంది సినిమా తీస్తే, సో కాబట్టి నువ్వు కొంత డబ్బులు పెట్టు అని వాళ్ళని, ఇక్కడేం బెదిరింపులు ఉండదు, వీళ్ళు ఆఫర్ ఇస్తారు, వాళ్ళు ఒప్పుకుంటే ఓకే, లేదంటే ఇంకొకరిని అడుగుతారు. ఇలాగా చాలా జరుగుతుంటాయి. అమ్మాయిల విషయంకి వచ్చేసరికి అమ్మాయిలు డబ్బులు అడగరు.
ఎందుకంటే ఎక్కువగా మేల్ డామినేటెడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి ఫిమేల్ డైరెక్టర్లు కానీ ఫిమేల్ ప్రొడ్యూసర్లు తక్కువ ఉంటారు. రేట్ 1% 2% కూడా లేరు అవును కాబట్టి సార్ 95 నుంచి 98% మేల్ డైరెక్టర్లు, మేల్ ప్రొడ్యూసర్లు, మేల్ మేనేజర్లు వీళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళు అమ్మాయిలకి వేషం ఇచ్చేటప్పుడు ఇవి అడుగుతుంటారు. సో నువ్వు నాతో గడిపితే నేను నీకు ఇస్తా వేషం, లేకపోతే నీకే ఎందుకు ఇవ్వాలి అని అడిగేవాళ్ళు ఉన్నారు. చాలాసార్లు నేను చూశాను. చాలాసార్లు అమ్మాయిలు వాళ్ళ తండ్రుల్ని తీసుకొస్తారు. తండ్రి బయట ఉంటాడు, కూతుర్ని లోపలికి పిలిచి ఈ కండిషన్ పెడతారు. చాలా మంది అమ్మాయిలు ఒప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కెరీర్ కావాలి, పోతే ఏముందిలే అని. ఇవాళ శీలం కాన్సెప్ట్ కూడా గతంలో లాగా అమ్మాయిల్లో కూడా లేదు అది. సో ఏమవుతుందిలే అనే ఇది రెండో సినిమా ఫీల్డ్కే పరిమితం కూడా కాదు. చాలా సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. బ్యాక్ డోర్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. బ్యాక్ డోర్ ఎంప్లాయ్మెంట్లో కూడా కొంతమంది హెచ్ఆర్లో ఉండే వాళ్ళకి ఇలాంటి సంఘటనలు నాకు పర్సనల్ కూడా తెలుసు. వాళ్ళు కూడా అమ్మాయిలను అడుగుతారు, అమ్మాయిలు కూడా ఓకే చేసే అమ్మాయిలు కూడా ఉంటారు. సో ఇలాగా అంటే ఒక రకమైన క్విడ్ ప్రోకో, నేను నీకు ఫేవర్ చేస్తున్నాను, నువ్వు నాకు ఫేవర్ చేయి అని క్విడ్ ప్రోకో అనేది నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే కాన్సెన్స్ ఉంటే, అంటే ఇద్దరు పరస్పర అంగీకారంతో అయితే ఇక ఎవరికి ఇబ్బంది లేదు. అంగీకారం లేనప్పుడు ఇప్పుడు ఎవరో అడిగారు, ఆ అమ్మాయి ఒప్పుకుంది, మళ్ళీ అమ్మాయి సినిమా వేషం ఇచ్చినాక చేయట్లేదు, అప్పుడు వీళ్ళు లైంగిక వేధింపులు స్టార్ట్ చేస్తారు. లేదు ఒక్కోసారి మామూలుగా అమ్మాయిని వేషంలోకి తీసుకున్నాక వీళ్ళు ట్రై చేసే క్రమంలో ఆ అమ్మాయిని లైంగికంగా ఇది చేయడం అనేది చేస్తారు. ఇక్కడ అందుకని మీటూ మూవ్మెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా, ఇది యాక్చువల్గా అమెరికాలో పుట్టింది, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఇండియాలో కూడా బలంగా వచ్చింది. మీటూ మూవ్మెంట్ ఏంటంటే నువ్వు అడగచ్చు, నేను కాదన్నాను, ఇంకా అక్కడితో వదిలేయాలి. ఒక్కోసారి ఏమవుతుంది, హీరోలు ముందుగా ఇవి అడగరు. హీరోలకి ఏంటంటే మనం తర్వాత ట్రై చేసుకుందామని వాడికి ఉండొచ్చు, నేను హీరో అని. ఎక్కువగా పెద్ద సినిమాల్లో హీరోలు ఎక్కువ ఇబ్బంది పెడుతుంటారు, హీరోయిన్లను కావచ్చు, కొంతమంది నచ్చిన ఆర్టిస్టులు. ఇంకొంతమంది ఎలా చేస్తుంటారంటే డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ స్క్రిప్ట్ రాసేటప్పుడే అక్కడ మేల్ క్యారెక్టర్ ఉంటే వీళ్ళ ఫిమేల్ క్యారెక్టర్ రాసుకుంటారు. ఎవరన్నా మనకి సూట్ అయ్యే వాళ్ళని పెట్టుకుంటే షూట్లో. అందుకని మనం చాలా సినిమాల్లో మీరు గమనిస్తే బ్రహ్మానందం ఇంకొకరి క్యారెక్టర్ ఒక భార్యని పెడతారు, రోల్ ఏమి ఉండదు పెద్దగా. సో ఈ పర్పస్ కోసమే స్క్రిప్ట్లోనే రాసుకునే వాళ్ళు కూడా నేను చూశాను. సో ఇలాగా రకరకాల పద్ధతులు ఇవి నడుస్తుంటాయి. ఇది అమ్మాయిలు కూడా తెలిసి చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అమ్మాయిలు వాళ్ళు దాని ఏమంటారు తన బయట పనిచేస్తూ సినిమాలో మనం నటిస్తే తన వ్యాపారం ఇంకంత డెవలప్ అవుతుంది. ఇక్కడే క్లయింట్లు దొరుకుతారు, రేటు కూడా సినిమాల్లో ఉంటే మనం పెంచుకోవచ్చు, కొంత పాపులారిటీ. ఈ కైండ్ ఆఫ్ వాళ్ళు కూడా విమెన్ కూడా ఉన్నారు. సో ఇదేంటంటే చాలా మందికి బయటికి అనేక విషయాలు తెలియదు కాబట్టి సింపుల్ గా వెరీ కాంప్లెక్స్ ఇష్యూ. సో ఓవరాల్ గా అయితే ఖచ్చితంగా ఇది ఎనీ మేల్ డామినెంట్ ఇండస్ట్రీలో ఉమెన్ కి లైంగిక వేధింపులు అనేవి వెరీ వెరీ కామన్. అందుకని ఇండస్ట్రీలో కొన్ని నార్మ్స్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ప్రతి కంపెనీలో ఉమెన్ పనిచేస్తుంటే వాళ్ళకి ఒక కంప్లైంట్స్ కమిటీ ఉండాలి, దాన్ని బోర్డు ఉండాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలనేది ఉండాలి, కంప్లైంట్స్ కమిటీ తీసుకోవాలి. అంటే వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అంటారు, వర్క్ ప్లేస్ హరాస్మెంట్ లేకుండా ప్రతి దగ్గర ఈ పద్ధతి పాటించాలని గవర్నమెంట్ రూల్ చేసింది. కానీ నిజానికి శ్రీరెడ్డి అంశం తర్వాత ఇక్కడ కూడా తెలుగు ఇండస్ట్రీలో కూడా అలాంటిది పెట్టారు. మీటూ మూవ్మెంట్ వచ్చినాక ప్రతి సినిమా ఇండస్ట్రీలో కూడా ఉమెన్ కి ఎవరైనా వేధిస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు వీక్ గా ఉంటారు, వాళ్ళకి పొజిషన్ వీక్ గా ఉంటుంది, వీళ్ళు డామినెంట్గా ఉంటాడు. హీరో పెద్ద హీరోల్ని ఎదిరించే పరిస్థితి ఎవరికి ఉండదు, ఎవరికి ఆమె చెప్పుకోలేదు, చెప్పుకుంటే ఇంక ఇండస్ట్రీలో లేకుండా చూస్తారు. ఎందుకంటే ఇండస్ట్రీ చిన్నది, ఎక్కడికి పోయినా వాళ్ళు పుకార్లు, అమ్మాయి తలనొప్పి అని ఈ కారణం చెప్పరు, ఆ అమ్మాయి తలనొప్పి, షూటింగ్ సరిగా రాదు, పెద్ద పెర్ఫార్మెన్స్ రాదు అన్నట్టుగా ప్రచారాలు చేస్తారు. ఇందువల్ల ఎదగనీయకుండా చూసుకునే అవకాశాలు ఉంటాయి. అందుకని చాలా మంది ఏం చేస్తారంటే సరెండర్ అయిపోదామని అనుకునే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. సో ఇది చాలా మంది అమ్మాయిలకి కూడా తెలుసు, వాళ్ళున్న అమ్మాయిలు స్మార్ట్ గానే ఉంటున్నారు. ఇండస్ట్రీకి వచ్చేటప్పుడే వాళ్ళు కూడా
సార్ నేనేమన్నా ఆఫర్ ఇవ్వాలా, లేకపోతే నాకు ఛాన్సులు వస్తాయా, నేను సినిమా కోసం ట్రై చేసుకుంటున్నాను అని అడిగిన వాళ్ళని కూడా నేను చూశాను. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ అందరూ ఇలా చేస్తారండి. చాలా మంది ప్రొఫెషనల్ గా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా చాలా ప్రొఫెషనల్ గా ఇవేమీ లేకుండా మన క్యారెక్టర్ కి అమ్మాయి సూట్ అవుతుందా లేదా, మిగతా బిహేవియర్, యాటిట్యూడ్ ఓకేనా, ఇవి చూసుకొని ఇచ్చే వాళ్ళు కూడా బాగానే బలంగానే ఉన్నారు. ఆ సంఖ్య మొత్తం సినిమా ఇండస్ట్రీ ఇలా ఉందని చెప్పలేము. బట్ సినిమా ఇండస్ట్రీ కాకుండా ఎనీ ఇండస్ట్రీలో కూడా ఇవి ఉన్నాయి. సినిమాలో వచ్చేసరికి ఏమవుతుందంటే ఫోకస్ మిగతావి రాదు. కాబట్టి ఈ అబ్బాయి దీని నుంచి ఏంటంటే నేర్చుకోవాల్సింది, అబ్బాయిలు కూడా ఒక గుణపాఠం లాగా, అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయి ఉంది కాబట్టి, అమ్మాయిని సినిమాలో ఉంది కాబట్టి, చాలా మందికి ఏంటంటే సినిమాలో యాక్ట్ చేస్తుంటే మనం ట్రై చేసుకోవడం ఈజీ అని, వేరే అమ్మాయిలను అప్రోచ్ కావడానికి భయపడే వాళ్ళు కూడా సినిమాలో యాక్టర్ అనేసరికి ఈజీగా అడిగేస్తారు, వేరే చోట అడగడం కష్టంగా ఉంటుంది. సో ఇటువంటివి మారాలి అనేది ఇక్కడ మనకి ప్రసాద్ బెహ్రా, అంటే ఆయన చేశాడో లేదో మనకు తెలియదు. ఒక్కోసారి ఈ మధ్య ఫాల్స్ ఇవి కూడా వస్తున్నాయి. ఆల్రెడీ మనం రాజ్ తరుణ్ కావచ్చు, హర్ష సాయి కావచ్చు, జానీ మాస్టర్ ఇలాంటివి చూస్తున్నాము. ఈ ఇయర్లో చాలా వచ్చాయి ఇట్లాంటి వివాదాలు. ఇది ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసినప్పుడు ఈ అబ్బాయి వివాదం వచ్చింది. ఏదేమైనా జరిగిందా లేదనేది కోర్టు తేలాలి, మనం తెలిసేది కాదు. నేనేంటంటే ఇవి పాజిబుల్లా కాదనేది మాత్రం మాట్లాడుతున్నాను. ఎటువంటి పరిస్థితి ఉందని మాత్రమే నేను చెప్తున్నాను తప్ప దీని మీద నేను జడ్జిమెంట్